ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్తుంది. పాపం అనేక జీవితంపై మరియు భూమిపై సాతాను ఆధిపత్యం కల్పించినందున మనం కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొంటున్నాం. పాపం మనం మరణాన్ని తీసుకొచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవమని చెప్పబడింది. అపవాది ద్వారా ఈ లోకమునకు మరణం సంక్రమించింది. అందుకే సాతాను చీకటిని, భయాన్ని, నాశనాన్ని విస్తరింపజేసి ప్రజలను ఆశీర్వాదాలను దోచుకుంటున్నాడు. కానీ మనం మన హృదయాలను తెరిచి జీవదాత అయిన యేసును మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు సమస్తము మార్చబడుతుంది. పూర్తిగా దేవుడుగా ఉన్న యేసు క్రీస్తు వారు పాపం మీద విజయాన్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్న పాపం కంటే కూడా సాతాను కంటే మన దేవుడు గొప్పవాడు. యేసు క్రీస్తు వారు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతి శాపం నుండి మనల్ని విడిపిస్తాడు, జయించు వారిగా చేస్తాడు. కాబట్టి ఈరోజే మన హృదయాన్ని, మన మార్గాలను ఆయనకు అప్పగించి మనం తెరిచినట్లయితే మనము గొప్ప విజయాన్ని పొందుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమె తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు. రాత్రంతా కాచారు. మరొక దినాన్ని ఏప్రిల్ మాసంలో 2వ తారీఖులోకి నడిపించారు. వాక్యం ద్వారా మమ్మలను దర్శించారు. ఆయన మాలో ఉన్న మీరు గొప్పవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే అని చెప్పారు. మిమ్మలను మా హృదయాల్లో ఉంచుకుని ఈ లోకాన్ని అన్నిటినీ జయించే శక్తి మాకు దయచేయండి. మా జీవితంలో మీ సన్నిధిని కోరుతూ విధేయత గల హృదయాన్ని మాకు దయచేయండి. నాయనా, చీకటి శక్తి కంటే మీరే గొప్పవాడని మేము నమ్ముచున్నాం. దయచేసి మీరు వచ్చి మాలో నివసించండి. మా పాపములన్నీ మీ మీద వేసుకున్నందుకే, మా పాపములకు బదులుగా మరణించినందుకే మరియు విజయంలో తిరిగి లేచినందుకే మీకు వందనాలు. మమ్మల్ని మీ నుండి వేరు చేర్చున్న ప్రతి పాపం నుండి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచు. మమ్మల్ని మీ ఎదుట పరిశుద్ధంగా జీవించుటకు ఈ కొరకును దయచేయండి. మేము శత్రువు యొక్క అబద్ధాలను తిరస్కరించి మీ సత్యం యొక్క విడుదల మరియు వెలుగులో నడవడానికి ఎంచుకున్నాం. యేసయ్య, మేము ప్రతిరోజు మీ పునరుద్ధాన శక్తిలో జీవించగలిగి మమ్మల్ని మీ ఆత్మతో నింపి. దేవా, నీతో మా నడక ఆటంకం కలిగించే ప్రతి శాపాన్ని, ప్రతి సంఖ్యలను మరియు ప్రతి కోటను బద్దలు చేయి. దేవా, మీ యొక్క శాంతి హృదయాల్లో మాకు దయచేయి. మా భయాలను తీసివేయండి. మీ ప్రేమను మాకు దయచేయండి. ఈ లోకంలో మాకు శ్రమ కలిగినప్పుడు మీ యందు మాకు జయము దయచేయండి. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, ఎగ్జామ్స్, సూర్యోదయాన కూడికల్లో మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆమె.